ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. హ్రీంకారాసనగర్భితా నరసిఖాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం పరసుతా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ. మనకి సెప్టెంబర్ నెల 2025 సంవత్సరంలో అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం మొట్టమొదటగా చూద్దాం. రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు, శని మరి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత గురుడు మనకి మిథున రాశి సంచారము, అలాగే ఈ యొక్క శుక్రుని తీసుకుంటే మనకి 14 సెప్టెంబర్ వరకు కర్కాటక రాశి, ఆ తదనంతరం మనకి సింహరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క కుజుడిని కనుక మనం తీసుకుంటే మనకి 13 సెప్టెంబర్ వరకు కన్యా రాశి, ఆ తర్వాత మనకి తులారాశి సంచారం. రవిని కనుక తీసుకుంటే ఇప్పుడు రవికేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు. మరి 14 ఆగస్టు దాటిన తర్వాత అంటే మనకి ఎప్పటి వరకు సెప్టెంబర్ 14వ తేదీ వరకు కూడా ఈ రవిగ్రహము మనకి సింహరాశిలో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత 14 సెప్టెంబర్ తర్వాత మనకి కన్యా రాశి సంచారం జరుగుతుంది. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహ స్థితిగతులతో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకి ఈ యొక్క రవికేతువులిద్దరూ కూడా మనకి 14 సెప్టెంబర్ వరకు సింహరాశిలో మనకు ఉండడం వలన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొంతమందికి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య భంగాలు కొన్ని రాశుల వారికి. అలాగే కొన్ని రాశుల వారికి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా బయటపడడము, మెడికేషన్ చేసుకోవడం ద్వారా మరి చక్కటి వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది జరిగి క్రానిక్ డిజీజెస్ అన్నీ కూడా తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కంజంక్షన్ అనేటటువంటిది ఉత్తమమైనటువంటి కంజంక్షన్గా మనం చెప్పుకుంటూనే పూర్వజన్మలో మనకున్నటువంటి పితృ దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో కూడా ఇవన్నీ కూడా మనకి బయటపడడం జరుగుతుంది. తద్వారా మనము అనాథ పిల్లలకి, ఆ తర్వాత సాధువులకి మనమందరం కూడా ధన సహాయం చేయడం ద్వారా ఈ యొక్క పితృదోషాలు తీరిపోతాయి. అలాగే ఈ యొక్క జగద్గురువు అయినటువంటి ఆనందమూర్తి ఆ శంభాల గ్రామానికి ఆయన ఫస్ట్ ల్యాండ్స్కేప్గా పుందాగ్ అనేటటువంటి ప్లేస్ని, మరి అలాగే ఇది లాస్ట్ ల్యాండ్స్కేప్ శంభాల నగరం కలియుగాంతం అయిన తర్వాత దీన్ని చక్కగా NGRI నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా కన్ఫర్మ్ చేయడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ పితృదోషాలకి ఏకైక మార్గంగా పెద్దవాళ్ళ సేవ, అనాథల సేవ, వికలాంగుల సేవ, అలాగే సాధు సత్పురుషుల యొక్క సేవ అనేటటువంటిది నిర్దేశించడం జరిగింది. ఇకపోతే మనకి బుధుడు కుజుడు ఇద్దరూ కలిసి కంజంక్షన్ అనేటటువంటిది కన్యా రాశిలో మనకి 13 సెప్టెంబర్ వరకు జరిగింది. దీనివలన చాలామంది రాశుల వారికి మోకాళ్ళ నొప్పులు, ఆ తర్వాత మోకాళ్ళల్లో గుంజు ఆర్థో ఎరిథ్రైటిస్ ప్రాబ్లంతో వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది. కొన్ని రాశుల వారికి భయంకరంగా నడవలేకపోవడముగా అంతగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది. అంతేకాదు నరాలలో బ్లడ్ ఫ్లో తక్కువై మరి హార్ట్ ఫెయిల్యూర్సు, ఆ తర్వాత హార్ట్ అరెస్టులు ఇలాంటివి జరగడానికి కూడా అవకాశాలు కొన్ని రాశుల వారికి ఉన్నాయి. దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏకైక రెమెడీ ఏమిటంటే మనము మెడికేషన్ చేసుకుంటూనే మరి ఈ అనాథ పిల్లలు, సాధు పురుషుల యొక్క
వాళ్ళకి ధన సహాయాలు చేసినట్లయితే వాళ్ళ యొక్క జగద్గురువులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారి యొక్క ఆశీర్వాదం వలన తప్పకుండా మనం ఈ యొక్క సమస్యల్ని నుంచి మనం బయటపడతాం. అదేవిధంగా ఈ యొక్క శుక్ర కుజులు ఇద్దరు కూడా చాలా కాలంగా ఉన్నారు. ఆ శుక్రుడు ఇప్పుడు మనకి సింహరాశి ప్రవేశం 14 సెప్టెంబర్ దాటిన తర్వాత స్త్రీల నుండి అనేకమైనటువంటి వ్యతిరేకతలు, ఆ తర్వాత స్త్రీల నుంచి అనేకమైనటువంటి సమస్యలు కొన్ని రాశుల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ఇటువంటి విషయాలకి భయపడకుండా ఆధ్యాత్మిక సాధన చేయాలి. జగద్గురువుల యొక్క సాధన అనేటటువంటిది, ఆయన యొక్క ఆశీర్వాదం అనేటటువంటిది చాలా అవసరం. జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి ఆశీర్వాదం చాలా అవసరం. మన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ రాశి ఫలాలు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారంటే, మాకు ఇప్పుడు సపోజ్ మీకు ధన సహాయం జరుగుతుంది, ధన ఆదాయం బాగా పెరుగుతుంది అన్నాం అనుకోండి, కష్టపడితేనే కదా, మీరు అక్కడ ఉద్యోగాలు చేస్తేనే కదా ఇక్కడ వచ్చేది. మరి అలా కాకుండా కష్టపడకుండా మనకు ఊరికనే మీరు రాశిలో చెప్పారండి, అందుకని మనకి ధన సహాయం మాకు వృద్ధిలోకి వస్తారన్నారు, రాలేదండి అని అనకూడదన్నమాట. దీని ద్వారా మనము మిమ్మల్ని జగద్గురువులైనటువంటి ఆనందమూర్తి గారికి కనెక్ట్ చేయడం కోసమే మనము ఈ యొక్క రాశిఫలాలు అనేటటువంటిది చెప్తున్నాం. 300 ఇండియాలో 300 ప్లేసుల్లో మనకి ఆనంద మార్గ ఆశ్రమాలు ఉన్నాయి. 180 దేశాల్లో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉంది. సిబిఐతో పోరాడి ఎవరైతే కుట్రపూరితంగా ఆర్జీ శ్రీవత్సవ అనేటటువంటి ఐజీ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క ఐజీ గారు ఆయన బాబాని ఆనంద్ మార్గ ఆశ్రమాన్ని ఇబ్బంది పెడితే లెప్రసీ వ్యాధి వచ్చి అతని తర్వాత ఆయన పశ్చాత్తాపడి బాబా కాళ్ళ మీద పడి బాబా యొక్క కరుణతో ఆయన కుష్ఠవ్యాధిని నివారణ చేస్తే ఇప్పుడు ఆనంద్ నగర్లో వాళ్ళ బంధువులంతా కూడా వాళ్ళు ఇప్పుడు యొక్క పుందాక్లో ఆనంద్ నగర్ అంటాం మనం, అక్కడ సాధన చేసుకుంటూ బాబా భక్తుడిగా ఉన్నాడు. ఇది సిబిఐ అధికారులందరికీ తెలుసు. ఇంకా ఆ కాన్స్పిరసీలో ఎమర్జెన్సీ టైంలో బాబాని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్క ఐపీఎస్ స్థాయి అధికారులంతా కూడా సిబిఐలో బీహార్ గవర్నమెంట్ అండ్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాళ్ళంతా కూడా మరి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ రోజున బాబాకి పశ్చాత్తాపంతో, బాబా మేము మీకు అన్యాయం చేస్తాం, మీ మిషన్ని పై ఫోర్స్ నుంచి కాన్స్పిరసీ అంతా కూడా జరిగింది అని సర్వేశ్వరానంద జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కాలంలో ఇప్పుడు ఆ సర్వేశ్వరానంద గారికి వాళ్ళంతా కూడా బుక్ రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ ప్రపంచం అంతా విదితం అనమాట. కాబట్టి మీ వ్యక్తిగత సమస్యలు అనేటటువంటివి గురువు గారి యొక్క అనుగ్రహంతో రావాలి. కాబట్టి ఎవరైతే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా సమస్యల నుంచి పరిష్కారం మీరు పొందొచ్చు. మనం నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పేవాడమని ప్రపంచం అంతా తెలుసు. కాబట్టి మీరు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, నేను ఒక ప్రొఫెసర్ని అయ్యుండి, ఒక అధర్వణ మీద పండితుడిని అయ్యుండి కూడా మరి అష్టాదశ శక్తిపీఠాలకి, ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఆన్ డ్యూటీ మరి పేద పండితులందరితో కూడా వెళ్తాం. వెళ్ళి అమ్మవారి కళాపోషణలు ఇవన్నీ కూడా చేసి వస్తాం స్వామివారికి. మరి అటువంటిప్పుడు మీరంతా కూడా మీకు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడానికి గురువు యొక్క స్థాయి చాలా అవసరము. మీరు ములపూడి సత్యనారాయణమూర్తి అని కొడితే యూట్యూబ్లో నా వీడియోస్ అన్నీ వస్తాయి. కేవలం ఒక్క వీడియో చూసినంత మాత్రాన ఒక గురువు యొక్క ఇది మనకు అర్థం కాదు. కాబట్టి మీరందరూ వ్యక్తిగత జాతకాలు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు మా యుఎస్ఏ నెంబర్ తర్వాత ఇండియా నెంబర్ అంతా కూడా స్క్రీన్ మీద పెట్టడం జరిగింది. అటువంటి వారికి నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మమ్మల్ని సంప్రదించవచ్చు. తప్పకుండా మేము సేవ చేయడానికి మేము రెడీ అనమాట. ఇక 12 రాశుల వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో మనం సూచనప్రాయంగా స్కెలిటన్ ఐడియా మీకు ఇస్తాను. వ్యక్తిగత జాతకాలు తప్పకుండా కొంచెం లేట్ అయినా కూడా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన ఫోన్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మేము చెప్తాం అన్నమాట. చూడండి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. సింహరాశి. అసలు సింహరాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా మీరు రవికేతువులు ఇద్దరు కూడా సెప్టెంబర్ 14వ తేదీ వరకు మీరు మనశ్శాంతితో ఉంటారు. పితృదోషాలు, కళ్ళు తీసి నిద్రపోతే రాత్రులు పట్టపగలు కూడా మీ చనిపోయిన బాపమ్మలు, మీ తాతయ్యలు, మీ అమ్మమ్మలు, మీ నాయనమ్మలు కళ్ళలోకి వస్తారు. మరి బతుకుండగా తిండి పెట్టలేదురా మీ నాన్న మీ తాత, నువ్వును చనిపోయిన తర్వాత పిండాలు పెడితే ఏమిటిరా ప్రయోజనం, వెళ్ళరా వెళ్ళు
అనాథలకి సాధువులకి పెట్టు అని కోడెడ్ లాంగ్వేజ్లో మీకు చెప్తారు. మరి ఈ యొక్క పితృదోషాలు అనేటటువంటివి మీకు ఉన్నాయి కాబట్టి అసలు మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. ప్రతిరోజు కూడా మీ పితృదేవతలు చనిపోయినటువంటి మీ యొక్క తాతల్ని, అమ్మమ్మల్ని అందరినీ కూడా తలుచుకుంటూ ఉండండి. అలాగే ఈ యొక్క రైతులంతా కూడా ఈ సింహరాశి వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. కమిషన్ ఏజెంట్లుకి ఎక్కువ లాభాలు మీ వల్ల కలుగుతాయి. వితండవాదాలు చేస్తారు భర్తతో, వ్యాపార భాగస్వాములతో వితండవాదాలు చేస్తారు. ఇవి తగ్గించండి. చక్కగా అష్టమ శనిగ్రహ ప్రభావం వలన మీ పనులన్నీ కూడా లేటుగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏం భయపడకండి, పనులన్నీ కూడా అయిపోతూ ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా మీకు భూములు 13 సెప్టెంబర్ 2025 సంవత్సరం నుంచి తులారాశి ప్రవేశం చేసినటువంటి కుజుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు పాపం మాకు రావట్లేదండి అనుకునేటటువంటి రియల్టర్స్ అంతా కూడా బేరాల మీద బేరాలు వచ్చేస్తాయి. సుధాకర్ రాజు అని మరి రియల్ ఎస్టేట్ రంగంలో మరి కింగ్ లాగా ఉన్నటువంటి వాడు అతను బొంగులాగా అయిపోయాడు. చాలా సంవత్సరం నుంచి చాలా ఖర్చులు అయిపోతున్నాయి గురుగారు అంటే యక్షిణీ సాధన చేసేయన్నాం. యక్షిణీ సాధన అనేటటువంటిది బ్రహ్మాండంగా చేసి ఈరోజు వండర్స్ సృష్టిస్తున్నాడు. బెంగళూరు నుంచి ఆయన స్నేహితుడిని, హైదరాబాద్లో తెల్లగా ఉన్నాడు, ఇంకొక ఆయన చెవుకి రింగి పెట్టుకుని ఒక ఆయన వచ్చాడు. వీళ్ళందరూ కూడా యక్షిణీ మంత్రాలు ఇచ్చుకుని వెళ్ళిపోయారు. అంటే ఆ యక్షిణీ మాతని భయపెట్టేస్తున్నారు జనం. ఆ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవడైతే భయపెడతాడో వాళ్ళ పెళ్ళాలని ఖచ్చితంగా చంపేస్తాయి యక్షిణీ మాతలు. ఎందువల్ల యక్షిణి సూపర్ న్యాచురల్ పవర్. యక్షిణి ఆ తర్వాత గంధర్వ సాధనలు ఇవన్నీ కూడా సూపర్ న్యాచురల్ పవర్స్, మనకంటే అతీతమైనటువంటివి. వాటిని మీరు పూజ చేయకుండా మీరు చూసారా? యక్షిణీ సాధన మీరు చేశారా? నేను చేశాను, మీరు చేశారా? నాకు సిద్ధించింది, మీకు సిద్ధించిందా? కాబట్టి మీరు ఎలా చెప్తారు? అవి రాత్రులు వచ్చి మిమ్మల్ని అత్యాచారం చేస్తాయి, మీ భార్యలను చంపేస్తాయి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ వికీపీడియా, పనికిమాలిన గూగుల్ ఇలాంటి పుస్తకాలు, పనికిమాలిన వాళ్ళు రాసిన పుస్తకాలు చదివి మీరు చెప్తే తప్పుతురవ పట్టించినట్టు. ఆ యక్షిణి చాలా కోపం అని మీరే చెప్తున్నారు కదా, మీ భార్యలను చంపేస్తాయి, తర్వాత మీ ఇష్టం. కాబట్టి యక్షిణీ సాధన చేసి సుధాకర్ రాజు ఎంతో గొప్పగా వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా చక్కగా దాన ధర్మాలు, మీ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు పెంచుకుంటారు. అలాగే చక్కగా విదేశాల్లో ఒక 85 లక్షల రూపాయల ఫీజు కడుతూ మీ పిల్లల్ని ఎంఐటి ఇలాంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, న్యూయార్క్లో ఉన్నటువంటి కొలంబియా యూనివర్సిటీల్లో సీట్లు రావడం జరుగుతాయి. ఆశ్చర్యం అన్నమాట. ఇదంతా మీ దాన గుణ ఫలితం. రోగాలతో, రుష్టులతో బాధపడుతున్నారు పిల్లలు అని బాధపడుతూ నిర్జీవమైపోయినటువంటి వాళ్ళు, నిరాశావాదంతో బతుకుతున్నటువంటి వాళ్ళంతా కూడా అద్భుతంగా మీ పిల్లలకి బ్రహ్మాండమైనటువంటి ఫారెన్లో సీట్లు రావడం మీరు చాలా సంతోషపడతారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వారు మీరు మీ అన్నదమ్ములు పెరిగిపోతారు. మీ అన్నదమ్ముల స్థలాలు అయిపోతారు. కాబట్టి భర్తల్ని మాత్రం బుర్ర తింటారు మీరు. ఇది ఒక్కటే మానేసేయండి. వితండవాదాలు మానేయండి. రాహుజపం చేసుకోండి, రాహుస్తోత్రాలు చదువుకోండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపున 8 గంటలకి దానం చేసుకోండి. దుర్గాదేవికి సాధన చేయమంటే ఓ దుర్గాదేవా అంటున్నారు. అందుకే కామాఖ్య, మేకపోతు బలి, పావురం బలి అని అక్కడికి వెళ్ళిపోయి తీసుకెళ్తున్నారు కపట జ్యోతిష్కులు, కపట బ్రాహ్మణుల, కపట మంత్రగాలు. అలా అంటే అలా కోపం వచ్చేస్తుంది. కాబట్టి దుర్గాదేవి చాలునైనా మన బెజవాడ కనకదుర్గమ్మ చాలు మనకి. దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిన సదయే జయ జయ అంటూ చేసుకోండి. మీ జాతకం మారకపోతే నాకు ఫోన్ చేసి పచ్చి బూతులు తిట్టండి. శుభమస్తు.